గురుగారు, మరి ఇంట్లో పూజ చేసేటప్పుడు శుద్ధి నియమాలు ఎంతవరకు తప్పనిసరి అంటారు? శుద్ధి అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. పరమాత్ముని పూజలో మొట్టమొదట కలిగి ఉండాల్సిన లక్షణం ఏమిటి అంటే శుద్ధి అనేటటువంటిది. ఇక్కడ శుద్ధి అనేటటువంటిది రెండు విషయాలకు సంబంధించినటువంటిది. ఒకటేమో అంతఃశుచి అంటారు, రెండవదేమో బాహ్యశుచి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము పూజ చేసేటప్పుడు గమనిస్తూ ఉంటాము, పురోహితులు మనకు అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి అని మంత్రం చెప్పి ఉద్ధరణలో ఉన్నటువంటి నీళ్లను ప్రోక్షణ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అట్లాగే కార్యక్రమం చేసే కంటే ముందు ఆచమనం చేయిస్తారు మనకు. ఓం కేశవాయ స్వాహ కేశవాయ నమః, ఓం నారాయణాయ స్వాహ నారాయణాయ నమః, ఓం మాధవాయ స్వాహ మాధవాయ నమః 3 సార్లు మనము ఆ రకంగా ఆచమనం చేస్తూ ఉంటాం. మరి ఎందుకు ఆచమనం చేయిస్తారు, ఎందుకు ఆ యొక్క ఉద్ధరణలో ఉన్నటువంటి నీళ్లు ప్రోక్షణ చేసుకోవడానికి చెప్తారు అంటే, శుచి అనేది పూజలో ముఖ్యమైనటువంటి భాగం కాబట్టి ఆ శుచి అనేది బాహ్య శుచి ఉండాలి, అంతఃశుచి కూడా మనకు ఉండాలి. కాబట్టి బాహ్య శుచి కలగడానికేమో అపవిత్ర పవిత్రోవా అని నీళ్లను ప్రోక్షణ చేసుకుని గంగాజలాన్ని ప్రోక్షణ చేసుకుని దాని శుచిత్వం పొందుతాం. ఆ యొక్క ఆచమనం ద్వారా ఈ బాహ్యమైనటువంటి శరీరం ఏదైతే ఉందో అంతఃశుచిని మనము పొందడం జరుగుతుంది. కాబట్టి అంతర్బాహ్య శుచులు అనేటటువంటివి ఖచ్చితంగా పూజలో ముఖ్యమైనటువంటి అంశము కాబట్టి అందరూ పాటించాల్సిందే. తర్వాత శుచి అంటే ఏదో నీళ్లు వేసి ఇల్లు కడుక్కున్నామా, గోమూత్రంతో స్థలం శుద్ధి చేసుకున్నామా, ఇక అయిపోయింది, మేము శుద్ధిని పాటించాం కాబట్టి ఇక చేసినటువంటి పూజా ఫలితం మాకు లభిస్తుంది అంటే కేవలం ఆ ఒక్క శుచి ఉంటే సరిపోదు. ఈ మనసులో మలినము లేకుండగా ఆ ఆంతరింగక శుచిని కూడా పాటించాలి. మనసు నిండా ఈర్ష్యను నింపుకొని, మనసు నిండా ద్వేషాన్ని నింపుకొని, మనసు నిండా అసూయను నింపుకొని మనము అశ్వమేధ యాగము చేసినప్పటికీ కూడా ఆ పూజా ఫలితం మనకు దక్కదు. కాబట్టి చాలా మంది గంగా నదికి వెళ్లి గంగలో స్నానం చేసి బాగా రుద్దుకుని ఇక మేము గంగా నదిలో స్నానం చేసాం పవిత్రులమైపోయినాము అంటే, మీరు పవిత్రులు కేవలం బాహ్య దృష్టితో పవిత్రులైనారు, ఆంతరంగిక దృష్టితో ఆధ్యాత్మిక దృష్టితో మనస్సును కూడా మలినము లేకుండా శుద్ధి చేసుకోవాలా. నిర్మలమైనటువంటి మనస్సును పరమాత్ముడు కోరుకుంటాడు. కాబట్టి అంతఃశుచి బాహ్యశుచి అనేటటువంటివి రెండు కూడా ముఖ్యమైనటువంటివే. ఆ ఆచమనం 3 సార్లు చేయిస్తారు. ఎందుకు? కాయిక, మానసిక, వాచిక. మనకు తెలియకుండానే ఈ శరీరం ద్వారా జరిగినటువంటి తప్పిదాలు ఉండొచ్చు, మాట ద్వారా ఏదో తప్పులు దొర్లి ఉండవచ్చు, మనసు ద్వారా మలినంగా కూడా ఏవైనా దురాలోచనలు మనం చేసి ఉండవచ్చు. కాబట్టి శరీర శుద్ధి, వాచిక శుద్ధి, మానసిక శుద్ధి, ఈ 3 శుద్ధులు చేసుకుంటేనే మనం పూజలో పాల్గొన్నప్పుడు ఆ పూజ యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి పూజలో శుచిత్వం అనేది కూడా అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. ఇందులో ఎలాంటి సందేహం లేదు.